జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం ఒక కూటమిగా ఒక ప్రభంజనం క్రియేట్ చేశారు. ఓకే. రాబోయే రోజుల్లో మరి ఇక్కడ అపోజిషన్‌కి సంబంధించి కూడా ఏమీ లేదు. సో, వైసీపీ మళ్ళీ 40% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని ఆ స్థిరత్వమైనటువంటి ఓట్ బ్యాంక్‌ని ఇంకా మేము ఏదైతే ఇప్పుడు నిలబెట్టుకొని ఆ 40% ఓట్ బ్యాంక్‌ని నిలబెట్టుకొని రేపు రానున్న జనరల్ ఎలక్షన్ అప్పుడు స్ట్రాంగ్‌గా నిలబడి మళ్ళీ మేము అంతకంత విక్టరీ సాధిస్తామన్న నమ్మకంతో ఉన్నారు. అయితే మరో పక్క ఇక్కడ ఓకే. వీళ్ళు ఎళ్లారు అనుకుందాం ఒక పక్కన. మరి షర్మిల గారు ఒక పక్కన స్ట్రాంగ్‌గా నిలబడటానికి ఇప్పుడే పునాదులు వేసుకుంటూ వస్తున్నారు. మొన్న లేట్ అయింది ఆవిడకి వాస్తవం చెప్పాలంటే. సో, ఒకవేళ జరిగితే మళ్ళీ ఓటు స్ప్లిట్ అయ్యి అసలు రానున్న రోజుల్లో కంప్లీట్‌గా వీళ్ళిద్దరి మధ్య వార్ జరిగే ఇప్పుడు అంటారు కదా! తెలుగుదేశంకి ఓటు చీలిందంటే అది కాపు ఓటు చీలిందని చెప్పేసి అట్లా వల్ల ఓడిపోయారని చెప్పేసి గత కొన్ని ఎలక్షన్‌లో మనం చెప్పుకుంటా ఉండాం. సో, వీళ్ళిద్దరు ఫైట్ వల్ల ఖచ్చితంగా మళ్ళీ రేపు ఆ స్థానం అది తెలుగుదేశం కావచ్చు, జనసేనకి కావచ్చు, లేకపోతే మళ్ళీ కూటమి క్లబ్ అయిన వాళ్ళకే దక్కే అవకాశం ఉంటుందంటారా? లేకపోతే ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ మీరు మంచి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు మంత్రులు అందరూ కూడా అందులో ఒక్కరు కూడా వదిలిపెట్టే పని లేదు. మంత్రులందరూ కూడా శాఖాపరమైన శిక్షలు ఉంటాయి. శాఖాపరమైన శిక్షలు ఉంటాయి. రెండోది ఎందుకు 40% ఓట్లు ఉన్నాయంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద దుష్ప్రచారం చేసుకుంటూ మొట్టమొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ప్రచారంలో భాగంగా ఇంకా తెలుగుదేశానికి ఓట్లు వేయడానికి ఇష్టపడని కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఆ ఓట్లే వైఎస్ఆర్సీపీకి బదిలీ అయినాయి. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళందరిపై మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఒక్కొక్కళ్ళ అవినీతిని అక్రమాలను బయట తీసుకుంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2004 నుంచి వాళ్ళ కుటుంబంలోనే ఉంది. ఇతను 4 సార్లు శాసనసభ్యుడు అయ్యాడు. ఏ విధంగా అయ్యాడు? అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలని ఏకగ్రీవాలు చేసుకొని పోటీ చేసే వ్యక్తులను లేకుండా చివరికి మాచర్ల పట్టణంలో కూడా అన్ని వార్డుల్ని ఏకగ్రీవం చేసుకున్న వ్యక్తి చిత్తుగా ఎందుకు ఓడిపోయాడు? చేసిన అరాచకాలు అక్రమాలు అనేది ప్రజలకు అర్థమైపోయినాయి. ఇలాంటి వ్యక్తులందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకుంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు కనపడతా ఉంది. రేపొద్దున అన్ని శాఖలకు సంబంధించి బయటకు తీసుకొస్తున్నారు, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. వాళ్ళ కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు కదా. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళిన వాళ్ళు మీరన్నట్టు షర్మిల గారు రేపొద్దున రోజుకి ఇట్లానే తిరుగుతూ ఉంటే 10% నుంచి 15% మంది కనుక దానికి నిస్సందేహంగా వెళ్ళిపోతారు. వాళ్లే కదా వాళ్ళు అదే వాళ్లే కదా. ఈయన కొత్తగా ఏం పుట్టలేదు కదా, కాంగ్రెసే కదా. మరి అన్నప్పుడు రేపు పొద్దున అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఆమె మొదలుపెట్టి ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, ఈయన పరిస్థితి ఈయన ఎవరు ఉంటారు? ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఒక 70 సంవత్సరాలు అంటూ ఉంటే ఆ 70 సంవత్సరాలు సరిపోన్నటువంటి నేరాలు వీళ్ళు చేసి ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్ని చేశారు, అన్ని బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నీ చేతిలోకి వచ్చేదానికి 3,60,000 కోట్ల రూపాయలు అప్పులతోటి రాష్ట్రం వచ్చింది. ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అంటే 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు చెప్పుకుంటున్నట్టుగా వివిధ పథకాలకి చివరికి రైతు భరోసా కూడా దాంట్లో కలిపి అన్నీ కలిపి నువ్వు చెబుతుంది 2,75,000 కోట్ల రూపాయలు నువ్వే చెబుతున్నావు, నీ నోటితోటే చెబుతున్నారు. మిగిలిన 7,25,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ప్రతి సంవత్సరం వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళ్ళిపోతుంది? 1,00,000 పైచిలకు ఉంది కదా, ఆదాయం ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే హెచ్ఆర్డీఓ ఆఫీస్ కట్టారు, డీజీపీ ఆఫీస్ కట్టారు, శాసనసభ నిర్మించారు, మరి సచివాలయం నిర్మించారు, న్యాయస్థానం నిర్మించారు, మరి అమరావతిలో రోడ్లన్నీ నిర్మించారు, మరి ఉద్యోగస్తులకు సంబంధించిన గృహాలు నిర్మించారు, శాసనసభ్యులు మంత్రులకి సంబంధించిన గృహాలు నిర్మించారు, న్యాయమూర్తులకు సంబంధించినటువంటి గృహాలు నిర్మించారు, 7 లక్షల పైచీలకు టిట్కో ఇల్లు నిర్మించారు. ఇన్ని చేస్తూ ఇన్ని పరిశ్రమలు చేస్తూ ₹1 విద్యుత్ ఛార్జీ పెంచకుండా, ₹1 రవాణా ఛార్జీ పెంచకుండా, నీకు 2 లక్షల కంటే అప్పు చేయకుండా, 2 లక్షల కోట్ల కంటే అప్పు చేయకుండా ఇన్ని మంచి కార్యక్రమాలు చేపెట్టి చివరికి అన్నా క్యాంటీన్ కూడా ఇప్పుడు నువ్వు రద్దు చేసావు కదా. రైతులు రుణమాఫీ అయితే నువ్వు ₹1 కూడా ఇవ్వలేదు కదా. రైతులకి ఏదైనా సబ్సిడీలు ఇస్తామంటే అవన్నీ ఎత్తేసావు కదా. పిల్లలకి విదేశీ విద్యా కానుకను ఎత్తేసావు కదా. అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుకునే అవకాశాన్ని 60,000 మంది పిల్లలకి లేకుండా చేసావు కదా. ఇన్ని చేస్తూ నువ్వు ఇన్ని ఛార్జీలు పెంచి ఇంత ఆదాయం వచ్చిన తర్వాత నువ్వు ఇంకా ఇన్ని అప్పులు చేస్తే
ఏమీ పెంచకుండా 2 లక్షల కంటే అప్పులు చేయకుండా అన్ని సంక్షేమాలు చేసినటువంటి ఆ ప్రభుత్వానికి ఈ రోజు నువ్వు చేసిన దానికి ఈ లెక్కలన్నీ బయటికి తీసుకొస్తే రమారమి 11 లక్షల పైకోట్లు ఈ రోజు వాళ్ళు మింగినట్టు కనపడతా ఉంది మనకి. ఓకే. మరి ఇవన్నీ బయటికి తీస్తే ఎంత అవుతాయి? సరిపోదు వీళ్ళ జీవితం కదా. అంతేనా? అంతే కదా. రేపొద్దున ఇక్కడే నన్ను పిలిచావు నువ్వు, మీరు ఈ ప్రసార మాధ్యమాలని ప్రజలకు అందజేస్తున్నారు, మీ ద్వారా మమ్మల్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. రేపొద్దున నేను కుంభకోణం చేశాను, నన్ను తీసుకెళ్ళి నేను అభియోగం ఒప్పుకున్నాను, నన్ను పిలిస్తే జనం చూస్తారా? ఓకే. కాబట్టి ఈ నాయకులందరూ ఈ పరిస్థితికి వస్తే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి కరుడు గట్టి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్తారు. సాంప్రదాయవాదులందరూ కూడా మధ్యస్థంగా ఆలోచించి ఇప్పుడు వచ్చే యువత ఇప్పుడైతే ఏ విధంగా అయితే స్పందించారో ఈ వచ్చే యువత కూడా ఇదే 2014 2019 వరకు యువతకి ఎలాంటి ఉపయోగాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు తిరిగి అదే కొనసాగిస్తాడు. కాబట్టి అప్పుడు నమ్ముతారు. ఎందుకంటే గతంలో వాళ్ళు అభియోగాలకి వాళ్ళు చెప్పిన అబద్ధాలకు నమ్మారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు, కళాశాలలకు వెళ్ళారు, నమ్మిచ్చారు. నేనే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మీరందరూ నాకు ఓట్లు వేయమన్నారు, వేశారు. చూశారు కదా వాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇదిగో ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు నా పరిశీలనలో తెలిసింది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి అంటే 2,13,000 మంది స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో తరఫీదు పొందారు. ఓకే. 70,000 మందికి వివిధ ఉద్యోగాలు పెద్ద మంచి సంస్థల్లో లక్షల పైన ఉద్యోగాల్లో 50,000 తక్కువ లేకుండా ఎవరికి లేవు. లక్షలు దాటి ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. 70,000 మందికి ఉద్యోగాలు వచ్చి ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి 1 నుంచి 10 మంది దాకా ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ వచ్చి పనిచేశారు రంజిబాబు గారు. రైట్. వాళ్ళ ప్రభావం విపరీతంగా ఉంది. ఎక్కడో అమెరికా ఉండ అతను కుటుంబ సభ్యులు మొత్తం వస్తే 5 లక్షల రూపాయలు అయ్యి అతనికి ఓట్లు వేయాల్సిన అవసరం అతనికి లేదు. కసిగా రాష్ట్రం గురించి దేశం గురించి వచ్చారు వాళ్ళు. ఎప్పుడు ఓటైన వాళ్ళు కూడా వచ్చారండి. అదే చెప్పేది. చాలా కసిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రభావంతో రేపొద్దున షర్మిల గారు కనుక బయలుదేరి ఇలా గనక ఆమె ఇప్పుడు చేసింది మీరు అన్నట్టు సమయం లేదా? అదే అప్పుడు ఈ మొన్న 24 ఎన్నికలు సమయం లేదు. రేపు పొద్దున సమయం ఉంది. ఆ విధంగా ముందుకెళ్లారనుకోండి, నిస్సందేహంగా రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి రైట్ మనం ఎన్ని చెప్పుకున్నా ప్రజల మనసులో ఇంకా బలంగా ఉంది. ఆయన ఏదో చేశాడు, మేలు చేశాడు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకన్నానంటే ఆ మాట 2001, 2002లోనే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. చెప్పుకోలేదు ఆయన. ఈయన వచ్చిన తర్వాత అందరికీ వర్తింపు చేస్తే ఈయనే ఇచ్చాడని చెప్పుకునే అవకాశం వీళ్ళకి కలిగింది. ఓకే. ఇట్లా ప్రజలు నిజమే అనుకుంటున్నారు కదా. ఇప్పుడిప్పుడే కదా నిజాలు వరుసనే తెలుస్తూ ఉన్నాయి. ఎట్లా తెలిసినాయి? చంద్రబాబు నాయుడు గారు నిర్బంధం చేస్తే ప్రజలు బయటకు వచ్చి ఏ విధంగా లబ్ధి పొందారో వాళ్ళకై వాళ్ళు చేస్తే ప్రజలకు తెలిసినాయి ఈరోజు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రైట్. ఇది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కలగజేశారు అంటే అతని పరిపాలన మీద విరక్తిలో ఉన్నారు. ఇంకా బలంగా రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం. ఇప్పుడు రేపు పొద్దున ఆమెకి అన్ని విధాల అవకాశం కలిసి వచ్చింది. నేను ఒక చర్చా వేదికలో మొన్న సంజీవ్ రెడ్డి గారితో కూడా అన్నాను, మీరు కొంచెం జాగ్రత్తగా ఇట్లానే చేసుకుంటా ఉంటే 2029లో మీరే ప్రధాన ప్రతిపక్షం అవుతారు. రైట్. ఈ పార్టీ కనుమరుగైపోద్ది, అందుట్లో ఎలాంటి అనుమానం కూడా లేదని చెప్పాను. రేపు జరగబోయేది కూడా అదే చూడండి. ఒకవేళ మెర్జ్ అయితేనండి, ఎవరు పార్టీ వెళ్ళిపోయి మెర్జ్ అయితే ఎందుకు అవుతుంది? అప్పుడు పరిస్థితి ఎందుకు అవుతుంది? అక్కడ షర్మిల గారు రానిరంటారా? అసలు రానియటం కాదు ఈ పార్టీ. ఇప్పుడు మీరు నేను ఏ విధంగా స్వతంత్రం అండి. మీరు ఇప్పుడు కాబట్టి ఇంకో ఛానల్ పెడతారు, లేదంటే మళ్ళీ వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం, లేదంటే ఉద్యోగాలు చేసుకుంటాం. అవతల మోడీ గారు అధికారంలో ఉన్నారు, ఎన్డీఏలో అధికారంలో ఉంది, అతని మీద అభియోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే సొత్తా కూర్చుంటారా? ఆ భయం ఉందా లేదా? ఆ భయం ఉండబట్టే కదా సంబంధం లేకపోయినా నువ్వు ఇప్పుడు ఎన్డీఏ కూటమి మరి లోక్సభాపతికి నువ్వు మెదలకుండా ఉన్న నలుగురిని తీసుకెళ్లి అప్పచెప్పావు కదా, ఓటేసి. అవును. ఇది ఆలోచించండి అసలు, ముందు మూలాలు ఆలోచించండి. ఓకే. అసలు ఎట్టగలుగుతాడు? ఓకే. ఒకవేళ మోడీ గారు అన్న కొంచెం మెత్తపడతాడేమో కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అయితే మెత్తపడరు జగన్ విషయం. ఓకే. ఎట్టి పరిస్థితిలో చాలా మంది ఊహాగానాలు చెబుతున్నారు తీసుకెళ్ళి గలుపుతారని. వీళ్ళు ఏదన్నా ఈ కొంతమందిని ఇందులో కొంచెం అభియోగాలు లేనాళ్ళని తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీలో కలుపుతారేమో కానీ ఈ కరుడు కట్టిన ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు, నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు వెళ్తే ఏదైనా కాంగ్రెస్కి వెళ్తారేమో కానీ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపే ప్రశ్న అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు రానిరు కాబట్టి, ఈ కూటమి వాళ్ళని రానియరు కాబట్టి.
అదే జరిగింది అయితే కాంగ్రెస్ నిలబడుద్ది నిస్సందేహంగా. ఖచ్చితంగా అయితే. ఇప్పుడు ఉమ్, 40 చిల్లర, 53, 52, 52 నుంచి ఇప్పుడు 99కి వచ్చారు వాళ్ళు. రైట్. పెరుక్కుండా వస్తున్నారు కదా. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో అవును. ఇద్దరు తప్ప మొత్తం అన్ని గెలిచిన మీరు అవును. ఈరోజు ఏ విధంగా తగ్గుతా వస్తూ ఉంది. కొన్ని వాళ్ళు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉంటారు. Okay. రైతు సమస్యలు పనిచేసినాయి, మనకి ఇంకా తక్కువ దాని ప్రభావం. అక్కడ రైతులు చనిపోయారు, ఉద్యమాలు చేశారు, ఆ ప్రభావం కనపడింది. మణిపూర్ ఇష్యూలు కావచ్చు, కొన్ని కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ ఎదురుగాలు చూసింది. వాళ్ళ అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దక్షిణాదిన వీళ్ళని కలుపుకోవటం, లేదంటే కర్ణాటకలో మామూలుగా కుమారస్వామి గారు వీళ్ళు వచ్చి కలవటం, ఇంకా దక్షిణాదికి సంబంధించి ఈ 2 రాష్ట్రాలు కొంచెం బలంగా ఉన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఒక రకంగా వచ్చారు. అంటే 3 చోట్ల భాగస్వామ్యం ఉండట్టే కదా వీళ్ళకి. రైట్. కేరళలో కూడా సురేష్ గోపి గెలిచాడు కదా. అవును. అసలు ఆ ప్రాంతంలో అది హిందుత్వానికి సంబంధించి. అవును. అంటే ఇప్పుడు ఇట్లా వస్తుంటే వాళ్ళకి ఉత్తరాదిని పట్టుపోతుంది కాబట్టి వాళ్ళకి అర్థమైంది కాబట్టి దక్షిణాదిని పట్టు నిలిపోవడం కోసం వస్తున్నారు, ఎన్డీఏ కూటమిని ఇలా పెంచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మైత్రి ధర్మాన్ని గనక త్రికరణ శుద్ధిగా అమలు చేస్తే కాంగ్రెస్కి పెద్ద ఇబ్బంది పెడదు కాంగ్రెస్ వాళ్ళు. అదే. కానీ ఇక్కడ మాత్రం ఈ పార్టీ ఉండదు కాబట్టి కాంగ్రెస్ బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. 2013లో సోనియా గాంధీ గారు చేసిన తప్పుల వల్ల ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఆ స్థానంలో గనక మీరు నేను ఉన్న ఈ 2 పార్టీలు ఇక్కడ లేవు. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. ఎటు నువ్వు రాష్ట్రాన్ని విభజిస్తున్నావు. 2009లో గొడవలైనవి, 2010-11లో విభజిస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యత ఉంది, ఆంధ్రాలోనూ కాంగ్రెస్ ఆధిక్యత ఉంది. నీ ఇష్టం వచ్చిన సాట రాజధాని పెట్టి ముందు నిర్మాణాలు మొదలు పెట్టేసి 2 సంవత్సరాలు నీకు అవకాశం ఉండేది. అవును, చేసుకుంటా ఉంటే ఒకవేళ వ్యతిరేకత తెలుగుదేశం వచ్చిన నువ్వే ప్రధాన ప్రతిపక్షం ఉండేవాళ్ళు. కరెక్ట్. ఇక్కడ ఎవరి మీద పోరాటం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చేసింది, ప్రభుత్వం నడుస్తూ ఉంది, నీకు శ్రేణులు ఎందుకుంటారు? ఇప్పుడు ఉండారా? అప్పుడు ఉండేవాళ్ళు కాదు. కరెక్ట్. వాళ్ళు అందుకే రాజకీయంలో ఎప్పుడైనా సరే ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అంటారు. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రైట్. కాబట్టి నిస్సందేహంగా కూడా షర్మిల త్రికరణ శుద్ధిగా కనుక ఇప్పుడు మన ఎట్లయితే ప్రయత్నం చేసిందో అదే పందాలో కనుక ముందుకెళ్తే మాత్రం 2029లో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని నేను చెప్పను. అదే నిలదొక్కోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ పార్టీకి అయితే అసలు పూర్తి అవకాశం అసలు రేపు పొద్దున్న ఇదే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి కూడా లేదండి. మొన్న కూడా కొంచెం జాగ్రత్త పడితే ఆధిక్యత 10కి వచ్చేదా 5కి వచ్చేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఓకే. అక్కడికి కొంచెం బలంగానే ఉన్నారు. చివరికి అంటే వాళ్ళకి ఆశ ఉంటుంది కదా, ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అనే ఆశ ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా. ఆ భయం కొద్దీ ఆ మాత్రం రేపొద్దున భయం ఉండదు, ఇంకా ఓకే స్వేచ్ఛగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి 3 రోజులు పర్యటన అనుకో, 2 రోజుల్లో వెళ్ళిపోయావంటే ఆలోచించుకోవాలి కదా. ఓకే. 1978 ఇవాళ కాదు. అవును, 46 సంవత్సరాలు నీ సామ్రాజ్యం, అది నీ కుటుంబ సామ్రాజ్యం, అది మామూలు విషయం కాదు కదా. అది రెండో వాళ్ళు ఇంతవరకు అంటలేదు కదా. ఇంకోటి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ధైర్యం ఎలాగోరికన్నా ఉందా? ఎవరైనా ప్రాంతీయ పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే తన కుటుంబ సభ్యులను కాదని ముగ్గురికి ఇక్కడ ఆ సామాజిక వర్గం కాకుండా ఆ కుటుంబ సభ్యులు కాకుండా అధ్యక్ష పదవులు ఇచ్చారు కదా. ఆ ధైర్యం వీళ్ళు చేయగలరా? చేసి నిలబడగలరా ఎవరైనా? కళా వెంకటరావు గారు, అచ్చెన్నాయుడు గారు, ఈరోజు పల్లా శ్రీనివాస్, ఎల్ రమణ గారు, ఎర్రబల్లి దయాకర్ రావు గారు, పక్క నరసింహులు గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఆ ధైర్యం వెళ్ళకుందా? అది కార్యకర్తలు బలంగా ఉన్నారు, మన ప్రజలకు మేలు చేస్తామనే నమ్మకం ఉంటే ఆ ధైర్యం చేస్తారు.